సెషన్ ఇవ్వడానికి మన ముందు రాబోతున్న గ్రేట్ లీడర్ మన వినయ్ రాజ్. కొత్త వాయిస్ సార్ను ఇన్వైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పెన్ అండ్ నోట్బుక్తో రెడీగా ఉంటారని కోరుకుంటున్నాను. సార్ వినయ్ సార్, హ్యాండ్ రైజ్ చేయండి. మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నా. మీ టెస్ట్ మొత్తం స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ 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 సార్. మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పిన నా అప్లయన్స్కి, అలాగే మా మెంటర్కి, మా అప్లైన్ రమేష్ అండ్ ప్రవణ్య, అలాగే మెంటర్ కృష్ణ సార్కి, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మూర్తి అండ్ కవిత మేడంకి. ఓకే, నా టెస్ట్ మోన్తో స్టార్ట్. నా పేరు వచ్చేసి వినయ్ రాజు. మేము ఉండేది గోదావరి కనిలో. నేను చేసే బిజినెస్ ఏంటంటే చిన్న హోటల్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాను. అలాగే ఇదే పార్ట్ టైంగా చేసుకుంటూ అలా చేస్తున్నాను. ఓకే లీడర్స్, ఇది నా టెస్ట్ మనీ. అది కొంచెం భయంగా ఉన్నది, ఫస్ట్ టైం జూమ్స్ చెప్పడం. ఓకే సార్ వీడియో ఆఫ్ చేసుకొని చెప్పండి. ఓకే నెక్స్ట్. ఓకే లీడర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బిజినెస్ ప్లాన్. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. దీని ఎండి వచ్చేసి గౌతమ్ బాలి సార్, గ్రేట్ సార్. ఈ జూన్ 2 2004లో ఫస్ట్ 2 హెడ్ ఆఫీసులు ఉండేది. ప్రొడక్ట్స్ వచ్చేసి 2 ఉండేది. మెంబర్స్ వచ్చేసి 6 ఉండేది. పర్ ఇయర్ టర్న్ ఓవర్ 5 crores అండ్ మన ఇండియన్ కంపెనీ. ఓకే, ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 21 సంవత్సరం. ప్రజెంట్ 65 హెడ్ ఆఫీసులు, 6000 స్టోర్స్ ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్స్ వచ్చేసి 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores అవుతుంది. అలాగే మన ఇది 9 దేశాల్లో ఉంది. అలాగే దీంట్లో ఏమేమి ఉంటాయి అనుకుంటే హెల్త్ కేర్ ఉంటుంది, ఓరల్ కేర్ ఉంటుంది, అలాగే పర్సనల్ కేర్ ఉంటుంది, హై వేస్ట్ అగ్రికల్చర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, మ్యాక్ డ్రైవ్, ఇలా మొదలైనకు 450+ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అంతకుముందు మన వెస్టేజ్ కంపెనీ రాకముందు కూడా బయట మనం వాడుకునేది. అదే ఇలా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో మనం వాడుకునేది. యాజ్ ఏ కస్టమర్గా మనం బయట 100% అమౌంట్ తోటే మనం తీసుకుంటున్నాం. ఆ కస్టమర్ మనం వెళ్ళి డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. షాప్ అతను వెళ్ళి డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి తీసుకోడు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ అతను హోల్సేల్కి వెళ్తారు, హోల్సేల్ అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు, డిస్ట్రిబ్యూటర్ అతను స్టాక్ పాయింట్ అతను మ్యానుఫ్యాక్చర్కి వెళ్తారు. ఇలా ఈ 4 చేతులు దాటే మన దగ్గరికి వస్తుంది. అయితే ఈ మ్యానుఫ్యాక్చర్ కాడ ఒక 30% అమౌంట్ తీసుకొని 10% ప్రాఫిట్ తీసుకొని మనకి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఎలా? అది ఒక అడ్వర్టైజ్ ద్వారా మళ్ళీ ఈ 4 ద్వారా మన దగ్గరికి వస్తుంది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం 100% అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం. అంటే మధ్యలో ఉన్న 60% మనం అనేది లాస్ అవుతున్నాం. అది ఇలా యాడ్ ద్వారా, ఈ 4 ద్వారా.
ఈ కస్టమర్ అనే వ్యక్తి ఇలా లేకపోతే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది కూలిపోతుంది. సో మేజర్ ఇంపార్టెంట్ ఎవరు? కస్టమర్. అంటే మనం కస్టమర్ అనేది లేకపోతే ఇది అనేది నడవదు. సో మన వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అంటే ఎంత మంచి అవకాశం, మనం సామాన్లు తీసుకొని మనమే బాగుపడచ్చు అంటుంది వెస్టేజ్. ఓకే, సరే అదే ఎలా అంటే వెస్టేజ్ అనేది నేనున్న కంపెనీ, యాజ్ ఎ కస్టమర్ అనేది నేను నిన్ను డిస్ట్రిబ్యూటర్గా యాడ్ చేసుకుంటా అంటుంది మనకు. ఎంత మంచి అవకాశం. మనం బయట డిస్ట్రిబ్యూటర్ కావాలంటే లక్షలు అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎన్ని లక్షలు పెడితే ఒక 5-6 లక్షలు 10 లక్షలు అట్లా పెడితే మనం డిస్ట్రిబ్యూటర్ అనేది అవుతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా అవుతున్నాం. ఓకే, ఇది ఎలా స్టార్ట్ చేయాలి? హౌ టు స్టార్ట్? ఫ్రీ స్టార్ట్ అండి మనది. ఇది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఫ్రీ స్టార్ట్. మనకి దీంట్లో కావాల్సింది ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి, ఎనీ గవర్నమెంట్ ప్రూఫ్, పాస్పోర్ట్ కానీ ఎలా ఇలా గవర్నమెంట్ ప్రూఫ్, అలాగే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, అలాగే నామినీ. ఇవి ఇస్తే మనకి డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది ఇస్తారు, 8 అంకెలది. ఇలా ఈ 60% అనే డబ్బు ఎలాగిస్తుందంటే మనకి 9 రకాల ఆదాయంగా ఇస్తుంది. ఈ 60% అనే డబ్బు 9 రకాల ఆదాయంగా ఇస్తుంది. ఫస్ట్ ఆదాయం వచ్చేసి ఎంఆర్పి మీద 10-20% డిస్కౌంట్. 10-20% డిస్కౌంట్ మనకి ఎక్కడ కూడా దొరకదు బయట. సో మన దగ్గర దొరుకుతుంది. అది కూడా లైఫ్ టైం, మనం ఎప్పుడు తీసుకున్నా కూడా 10-20% అనేది డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది. అలాగే రీపర్చేస్ 2 నుంచి 18 తారీఖు వరకు 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది మన కంపెనీ. అంటే ఒక 1000 రూపాయల సామాన్ తీసుకుంటే 100 రూపాయల సామాన్ మనకు అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అలాగే ఎవ్రీ 32 రూపీస్కి మన అకౌంట్లో 1 పీవీ అనేది యాడ్ అవుతుంది. ఈ పీవీ ద్వారానే మనకి బిజినెస్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మంచి మంచి ఆఫర్ పెట్టింది. అంటే మనకి మన వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ రేటు ఉన్నాయి అలా అనే వాళ్ళకి ఈ ఆఫర్ అనేది మంచిగా వరకు వస్తుంది. 50%కే వస్తుంది అన్నట్టు. ఈ ఆఫర్ తీసుకుంటే మనకి సామాన్లు అనేటివి 50%కే వస్తుంది. అదేంటి అంటే ఈ ఎవ్రీ 32 రూపీస్కి ఒక పీవీ అని చెప్పాను కదా, అలా మనం కన్సిస్టెన్సీగా 100 పీవీలు వచ్చే వరకు 4 మంత్స్ తీసుకుంటే, అది కూడా ఇప్పుడు అంటే 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్ అనేది మనకి 25-1500 ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా వస్తుంది. మనకి ఎక్కడైనా ఇస్తారా? అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి షాప్లో వెళ్ళి తీసుకుంటాను, ఒక చాక్లెట్ కానీ కూడా మనకి ఇయ్యరు అన్నట్టు. అట్లా మన దాంట్లో ఇట్లా ఫ్రీ అనేది 5th మంత్ ఫ్రీ వస్తుంది. సరే నా దగ్గర అంత అమౌంట్ లేవు సార్ అంటే, మా చిన్న ఫ్యామిలీ మేము అంత ప్రోడక్ట్ వాడుకోలేమంటే 60 పీవీ ఆఫర్ కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ 4 నెలలు కొనుక్కుంటే 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు 5వ నెల 1550 ఓచర్ అనేది వస్తుంది. దాంట్లో కూడా ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆదాయం వచ్చేసి అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్. అంటే 5-16% అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంగా వస్తుంది. అది ఎలా అంటే మనకి ఇక్కడ చెప్పాను కదా, ఎవ్రీ 32 రూపీస్కి ఒక పీవీ అని చెప్పేసి, అలా మనం ఒక పీవీ నుంచి 599 పీవీలు తీసుకుంటే 5%లు ఉంటాం. నెక్స్ట్ 600 పీవీ నుంచి 2399 వరకు అయితే 8%లు ఉంటాం. 2400 నుంచి 5499 వరకు 12%లు ఉంటాం. 5500 అయితే 16%. ప్లస్ అయితే ఇక్కడ మనకి బ్రాంచ్ డైరెక్టర్ అనే పోస్ట్ అనేది వస్తుంది. అంటే మన కంపెనీలో ఒక పార్ట్నర్ అయిపోతాం ఇక్కడ. అంటే మన జర్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ బ్రాంచ్ డైరెక్టర్ అనేది నేను ఎలా అయినానో నాకు కూడా తెలియదు. అంటే నేను జాయిన్ అయ్యి ఒక 1 ఇయర్ తర్వాత ప్రజెంట్ ఒక 3 మంత్స్ నుంచే చేస్తున్నా బిజినెస్.
అంటే ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయినా అన్నట్టు కూడా నాకు తెలియదు. సరే, ఈ 5500 పీవీలు మనం ఒక్కరం చేస్తే అవుతుందా? కాదు, 55 నెలలు పడుతుంది. అంటే మనం 5500 పీవీ కంప్లీట్ అయ్యి బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే 55 నెలలు పడుతుంది. అయితే సెల్ఫ్గా అనేది మనకు కాదు. కంపెనీ ఏమంటుందంటే నువ్వు ఒక్కనివి చేస్తే కాదు కదా, నీకు ఇంకొక ఆఫర్ పెడతా అని అంటుంది. అది ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు ఎలా అయితే 100 పీవీలు వచ్చేదాకా కొనుక్కుంటున్నావు, అలా నీకు తెలిసిన ఒక 6గురికి, అంటే మీ ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇలా వాళ్ళకి కూడా అలానే 100 పీవీ వచ్చేటట్టు వాళ్ళకి కొనిపించినాం అనుకో, మీరు తీసుకున్న 100 పీవీలు వాళ్ళు తీసుకున్న, అంటే వాళ్ళందరూ 100 తీసుకుంటే 600 పీవీ అంటే 700 పీవీ అవుతుంది. అంటే మీరు ఒక్క నెలనే 8% అవ్వచ్చు. 8% అలా అవ్వచ్చు. అలాగే బ్రాంచ్ డైరెక్టర్ కూడా తొందర 2 మంత్స్లో బ్రాంచ్ డైరెక్టర్ కూడా కావచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ వచ్చేసి థర్డ్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్టర్ బోనస్ 15%. నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఈ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో మినిమం మనం 4000 నుంచి వెళ్ళి ఎబో తీసుకోవచ్చు. ఓకే సార్, వాయిస్ క్లియరా? క్లియర్ హలో. క్లియర్ సార్, క్లియర్ క్లియర్. ఓకే, అంటే ఇలాగే మనం ఇప్పుడు మనకి బ్రాంచ్ డైరెక్టర్ తీసుకుని అమౌంట్ అనేది మనకు వస్తుంది, ఎంతో కొంత వస్తుంది. మనం అమౌంట్ వచ్చిన తర్వాత మన కింద మన టీం వర్క్ చేసే వాళ్ళు కూడా అడుగుతారు కదా, సార్ మీకు ఎలా వచ్చింది అమౌంట్, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా రావాలని. అలా యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకొని మనం వాళ్ళకు కూడా సేమ్ ఇలా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే అయ్యేలాగా మనం ప్లాన్ చేసినామంటే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి సిల్వర్ డైరెక్టర్ పోస్ట్ వస్తుంది. ఓకే, మనం అంటే ఒక్కరిని బ్రాంచ్ చేస్తే సిల్వర్ డైరెక్టర్ అనే పోస్ట్ వస్తుంది. అలా మనకి ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%. అంటే మనం బయట దేశాలకు వెళ్ళే అవకాశం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. లీడర్షిప్ బోనస్ వస్తుంది, ఎల్ఓబి 18%. పర్ మంత్ 20,000 వరకు మనం తీసుకోవచ్చు లీడర్షిప్ బోనస్లో, ఎల్ఓబిలో. అలానే ఒక్కరిని వేసుకొని కాకుండా ఇంకొక ఇద్దరిని కూడా మనం చేసుకుందాం అంటే, అంటే బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఒక మూడు కుటుంబాలకి మనం ఒక 10,000 వచ్చేటట్టు మనం చేసినామంటే నెక్స్ట్ మనం స్టార్ డైరెక్టర్ అవుతాం. ఓకే, స్టార్ డైరెక్టర్ అవుతే ఇట్లా కార్ ఫండ్ వస్తుంది 5%. 5% కార్ అంటే మన డ్రీమ్ కార్ తీసుకోవచ్చు. మనకి అంటే మనకి ఇష్టమైన కార్ అనేది మనం తీసుకోవచ్చు. ఇలా మనం ఈ కార్ అనేది అంటే ఈ కార్ అనేది మనం ఉన్న స్టేజ్లో తీసుకోలేము. ఎందుకంటే ఈ బిజినెస్ మనం టేకప్ చేస్తే మనకి డ్రీమ్ కార్ అనేది తీసుకోవచ్చు. ఇలా స్టార్ డైరెక్టర్లా అప్ టు 18,000 వరకు మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ముగ్గురిని వేసినాం కదా, మనకు ముగ్గురిని వేసిన తర్వాత ఇంకొక ముగ్గురిని అంటే బ్రాంచ్ డైరెక్టర్ చేయడం అనేది మనకి ఈజీ. ఎందుకంటే మనకి అప్పటికే మనకి కొంచెం కార్ వస్తుంది. మనం మంచిగా అంటే మన దగ్గర జాయిన్ కాని వాళ్ళు కూడా అరే వీళ్ళు ఏమో ఉన్నదిరా అని చెప్పేసి అనుకొని మనకి రిజెక్షన్ చేసిన వాళ్ళు కూడా మన ఇక అర్థమవుతుంది అన్నట్టు వాళ్ళకి, ఇక ఇది ఓకే రా కంపెనీ అన్నట్టు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనకి జాయిన్ అవుతారు. అలాగే ఇంకొక ముగ్గురిని వేస్తే క్రౌన్ డైరెక్టర్ అని అంటారు. అంటే ఇంకా 6 కుటుంబాలని మనం 10,000 ఇప్పించి బ్రాంచ్ డైరెక్టర్ 10,000 ఇప్పిస్తే మనని క్రౌన్ డైరెక్టర్ అంటారు.
ఇలా హౌస్ ఫండ్ అనేది 3% వస్తుంది. ఇలా ఇన్కమ్ వచ్చేసి అప్ టు 1 lakh వరకు వస్తుంది. అంటే మనం నచ్చిన డ్రీమ్ హౌస్ అనేది కట్టుకోవచ్చు. ఈ వెస్టే ద్వారా మనకి నచ్చిన డ్రీమ్ హౌస్ అనేది మనం కట్టుకోవచ్చు. ఇలా ఇంకా అరుగురిని కాకుండా ఇంకొక ఇద్దరిని మనం చేయగలిగితే 9వ ఆదాయంగా మనల్ని అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. 9వ ఆదాయంగా ఇలెట్ క్లబ్ బోనస్ అనేది మనకు వస్తుంది 2%. ఇలా అప్ టు 2 lakhs వరకు తీసుకోవచ్చు. యూసిడి అని అంటారు. ఇంకోటి మన బిజినెస్లా బెస్ట్ అంటే 3 జనరేషన్ ప్లాన్. 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎక్కడ కానీ లేదు. గవర్నమెంట్ సెక్టార్లో కూడా 3 జనరేషన్ ప్లాన్ అనేది లేదు. ఓన్లీ మన వెస్టేజ్ అనే కంపెనీలో మాత్రమే ఉన్నది. 3 జనరేషన్ ప్లాన్ అంటే మనం ఇంత టీం బిల్డ్ చేసుకొని ఇంత బిజినెస్ మనం చేసుకొని ఇంత టీం బిల్డ్ చేసుకొని అనుకోకుండా మనకి ఏమైనా అయితే ఏ అనే వ్యక్తికి ఏమైనా అయితే అంటే మనం ఇక్కడ ఫస్ట్ నామినీ అనేది నేమ్ అడుగుతాం కదా, వాళ్ళకి ఏ అనే వ్యక్తికి ఏమైనా అయితే బి అనే వ్యక్తి అంటే ఆ నామినీకి వితిన్ 24 అవర్స్లో మన ఐడి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఆ అమౌంట్ కూడా అంటే వాళ్ళు ప్రజెంట్ ఎంత తీసుకుంటారో దానికన్నా ఎక్కువ తీసుకోదు. ఎందుకంటే ఆ మనిషి లేకపోయినా కూడా కింద టీం అనేది జరుగుతుంది, అంటే కింద బిజినెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అలా బి అనే వ్యక్తికి ఏమైనా అయితే సి అనే వ్యక్తికి అంటే వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ కొడుకులకి ఏమైతే వాళ్ళ కొడుకులకి ఇలా 3 జనరేషన్ ప్లాన్ అనేది మన వెస్టేజ్ కంపెనీలోనే ఉన్నది. ఓకే సార్, ఫస్ట్ టైం అంటే స్పీడ్గా చెప్పేశాను, కొంచెం భయంగా ఉండే. సార్ మీ డ్రీమ్ చెప్పండి ఒకసారి. మీరు ఏ ప్రొడక్ట్ వాడితే మీరు రిజల్ట్ వచ్చారని చెప్పండి. ఓకే సార్, అయితే ఫస్ట్ నేను అలవేరా ఆమ్లా అనే ప్రోడక్ట్ వాడుకున్నాను. ఎందుకంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉండే. దానికన్నా ముందు మా అప్లయన్స్ మా అక్క బావనే వాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి మాకు ఫస్ట్ ఆయిల్ ఇచ్చారు. ఆయిల్ ఇక వాడుకుని ఉండగా ఇక అప్పుడు నేను నమ్మలే వాళ్ళ నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని తెలిసి అలవేరా ఆమ్లా అనేది మా అక్క ఇచ్చింది. ఇచ్చిన వల్ల నేను అట్లా వేసుకొని అంటే ఒకటే బాక్స్ వాడిన, ఎక్కువ వాళ్ళే ఒకటే బాక్స్ వాడిన, తగ్గింది. అయినా కూడా నేను అప్పుడు పట్టించుకోలే. అయితే నేనేమనుకున్నా ఆ బాక్స్ ఎత్తేనే తగ్గింది అని నేను అనుకున్నా. కాకపోతే నాకు రీసెంట్గా మొన్ననే తెలిసింది. ఆయిల్ వాడుతున్నా కాబట్టి అలాగే ఇది కూడా వాడుతున్నా కాబట్టి ఆ గ్యాస్ ట్రబుల్ అనేది మనకు తొందరగా తగ్గిపోయింది. అయితే ఈ వెస్టేజ్ అని వచ్చి మాకు 1.5 year అవుతుంది. కాకపోతే నేను ప్రొడక్ట్స్ వాడకుండా కూడా జాయిన్ కావాలి. అంటే అప్పుడంత ఇంట్రెస్ట్ చూపెట్టలే. మీటింగ్స్ అన్ని విన్నా కానీ ఇంట్రెస్ట్ అనేది చూపెట్టలే. సరే వెళ్తాను పోదాము అని పోయి అట్లా వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ 3 months నుంచే తీసుకుంటున్నా, అంటే 3 months నుంచే బిజినెస్ చేస్తున్నా. నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ బ్రేక్ చేస్తూ 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ కొత్తగా అయినా కానీ చాలా అద్భుతంగా ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు. అంటే ఇందులో మీరు చెప్పే విధానం కాన్ఫిడెంట్ లెవెల్లో ఉంది. అంటే జనరల్ గా మామూలుగా ఏదో కొత్త వాళ్ళు అంటే భయం భయం అనేది ఏం లేదు, క్లియర్ గా వచ్చింది. చాలా